ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా నిమిత్తం ఆయన చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మేమందరం కలిసి మీ వైపు చూస్తూ వస్తున్నాము. దేవా, ఏ మాటలైతే ఈ దినాన మా అందరికి అవసరమో వాటిని మాకు అనుగ్రహించి ప్రభువా, మీరే మహిమ పొందమని, మీ ఆత్మ సహాయ సమృద్ధిని మాతో ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఒకసారి తెరుద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదువుకుంటూ కిందికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనము నుండి, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుటి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుటి. ఇది మెసేజ్. ఎవరిది? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిది. ఇంతకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎవరు అని అడిగితే, పాత నిబంధన ప్రామాణిక పుస్తకాలు మలాకి గ్రంథముతో ముగిసినవి అని మనకు తెలుసు. పాత నిబంధన విభాగములో చిట్ట చివరి పుస్తకమైన మలాకి గ్రంథము ఎవరిని గూర్చినటువంటి మాటలతో ముగిసిందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం. ఇది ఈ గ్రంథానికి మాత్రమే చివరి అధ్యాయం కాదు, పాత నిబంధన అంతటికి అదే చివరి అధ్యాయం. అందులో 5-6 వచనములు చిట్ట చివరి వచనాలు. పాత నిబంధనలో చివరి పుస్తకం, పాత నిబంధనలోని చివరి పుస్తకంలో చివరి అధ్యాయం, ఆ చివరి అధ్యాయంలోని చివరి 2 వచనాలను చూద్దామని నేను పిలుపునిస్తున్నాను. ఏమిటది? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఒక భయంకరమైన మహాదినము నేను సిద్ధపరిచాను. అది చాలా భయంకరమైన దినము. ఎందుకంటే 4వ అధ్యాయము ప్రారంభంలో కూడా, ప్రారంభ వచనాన్ని కూడా మీరు గమనించండి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గారి కాలానికి ఒక భవిష్యత్తు ఇది. ఆ భవిష్యత్తులో ఒక భయంకరమైన మహాదినం. ఆ దినాన ఒక బృందము వారికి శిక్ష, మరొక బృందము వారికి రక్షణ. 2 బృందాలు. 2వ వచనంలో భయభక్తులు కలిగిన వారు అనుంది. అంటే భయభక్తులు కలిగిన వారు అనేది ఒక బృందం, భయభక్తులు లేనివారు అన్నది మరొక బృందం. 2 బృందాలను గూర్చిన ప్రస్తావనతో పాత నిబంధన ముగించబడుచున్నది గమనించండి.
ఇప్పుడు చివరి వచనం చూద్దాం మళ్ళీ. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. ఎవరికి శాపం? భక్తిహీనులకు శాపం, అవిశ్వాసులకు శాపం. అలాంటి భక్తిహీనులు, అలాంటి అవిశ్వాసులు నేను కుమ్మరించబోయే ఉగ్రతకు బలి కాకుండా వారిని సిద్ధపరచడానికి నేను ఒక ప్రవక్తను పంపిస్తాను అంటున్నాడు. ఎవరైనా? రాబోవు ఏలియా. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభు ఏమంటున్నారో చూద్దాం ఇక్కడ. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ముందుగా వచనము కూడా 11, అది చదివి కిందికి వెళ్దాం. 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సందర్భం కొరకు నేను ఆ వచనాన్ని చదివించాను. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుచున్నది యోహాను గారి గురించి. ఇప్పుడు 14వ వచనంలో ఆ యోహాను గారి గురించి ఆయన ఏమంటున్నారో చూద్దాం. 14వ వచనం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే, నెక్స్ట్ మాట, రాబోవు ఏలియా ఇతడే. ఏలియా వస్తాడని ఎక్కడ చదివి వచ్చాము? ఇప్పుడే మలాకీ గ్రంథంలో చదివి వచ్చాం. ఆ రాబోవు ఏలియా ఎవరో కాదు, ఈ యోహానే అని ప్రభువారు స్పష్టం చేశారు. రాబోవు ఏలియాగా వచ్చిన యోహాను గారు 3వ అధ్యాయంలో ఏ మెసేజ్ ఇస్తున్నాడు ఆయన సమాజానికి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుటి. అంటే యోహాను గారికి మలాకీ గ్రంథములో చెప్పబడిన సంగతులు ఆయనకు తెలుసు. మనకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు మార్గము సరళము చేయడానికి దేవుడు వాడుకున్న దూతగా మనకు ఈ యోహాను గారే కనబడతారు. అంటే ఒక రకంగా మాట్లాడితే క్రొత్త నిబంధన విభాగం మత్తయి సువార్తతో మొదలైతే పాత నిబంధన విభాగం మలాకీ గ్రంథముతో ముగించబడితే, పాత నిబంధన విభాగము ఎవరి ప్రస్తావనతో ముగించబడిందో వస్తాడని, పరిచర్య చేస్తాడని, ఆయన పరిచర్యతోనే క్రొత్త నిబంధన విభాగం మొదలవుతోంది. లింక్. మలాకీ గ్రంథము తర్వాత మళ్ళీ యోహాను గారు వచ్చేంత వరకు పట్టిన కాలం 400 సంవత్సరాలు సుమారు. ఈ 400 సంవత్సరాల పాటు దేవుడు ఇక ఏ ప్రవక్తను కానీ ఏ ప్రవక్తలను కానీ పంపలేదు అధికారికంగా. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని అంటాడు. ఎక్కడ? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా, నెక్స్ట్ మాట ఏమిటి? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా మాట్లాడడం అనేది ఎక్కడితో ఎండ్ అయిపోయింది? పాత నిబంధనలో మలాకీ గారితో. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతోంది? యోహాను గారితో, బాప్తిస్మమిచ్చి యోహాను గారితో. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న బాప్తిస్మమిచ్చి యోహాను గారు చరిత్రలో ఎంత కీలకమైన వాడో మనకు అర్థం కావాలి. ఆయన వచ్చి చెబుతున్న సందేశం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుటి. దీన్ని ఏ సందేశం అనాలి? సిద్ధపాటు సందేశం. ఏం చేస్తున్నాడు ఆయన? సమాజాన్ని సిద్ధపరుస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు.
3వ వచనం, మత్తయి సువార్త 3:3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. యెషయా గ్రంథంలో కూడా ఆయన గురించిన ప్రవచనం ఉంది. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు మారు మనసు పొందుడి అని ఆయన మెసేజ్ ఇస్తే, ఆ సందేశానికి పట్టబడినటువంటి వారు వచ్చి చేస్తున్న పని పాపములు ఒప్పుకొనుచు. పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటారు? మారు మనసు పొందితే. మారు మనసు పొందినవాడు పాపాలు ఒప్పుకుంటాడు. మారు మనసు లేనివాడు నేనెక్కడ పాపినని అడుగుతాడు. పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అంటే దేవుని మాటలకు స్పందించే ఒక బృందం ఇది. ఎప్పుడైనా సమాజానికి దేవుని మాటలు వినబడినప్పుడు ఆ మాటలను ఆలోచించి సానుకూలంగా స్పందించడం అన్నది సమాజం యొక్క కర్తవ్యం, బాధ్యత. అది ఇక్కడ కనబడుతోంది. అయితే 7వ వచనంలో మరొక బృందం వస్తోంది. ఎవరు వారు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. 7వ వచనం, పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి. పైన 6వ వచనంలో సామాన్యులు, 5-6 వచనాలలో సామాన్యులు చాలామంది వచ్చి పాపాలు ఒప్పుకొనుచు బాప్తిస్మం పొందుతున్నారు. వాళ్ళందరినీ చక్కగా నీళ్ళలో ముంచి ఆయన బాప్టిజం ఇస్తున్నాడు. కానీ 7వ వచనంలో వచ్చిన మరొక బృందం, గ్రూప్ నెంబర్ 2, వారిని ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే యోహాను గారి ఎదుట ఒకే సమాజం, ఆ ఒక్క సమాజంలో 2 బృందాలు. ఒక బృందం సందేశానికి తగినట్టుగా స్పందించిన బృందం, స్పందన ఉన్న బృందం. మరొక బృందం స్పందన లేకుండా ఆచారబద్ధంగా వస్తున్న బృందం. అందరూ నీళ్ళలో మునుగుతున్నారు, మునిగితే ఏదో మంచి జరుగుతుంది, మునిగితే ఏదో మేలు జరుగుతుందని మునగడానికి వచ్చినోళ్లే కానీ మారు మనసు పొందొచ్చిన వాళ్ళు కాదు. వారితో ఏమంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చాలామంది వచ్చి నీళ్ళలో మునుగుతున్నారు కదా, మునగడమే కదా, మునిగితే ఏమైనా కలిసి వస్తుందేమో అని వస్తున్నారేమో మీరు. వారిని ఎందుకు ముంచుతున్నాను అని అంటే, వారిలో ఉన్నది నిజమైన మారు మనస్సు. వారు మారు మనసుకు తగినట్టుగా స్పందించి ముందుకొచ్చిన తీరు. మీకెక్కడుంది మారు మనస్సు? పరిసయ్యులారా, మీకెక్కడుంది మారు మనసు? సద్దూకయ్యులారా, మేము చేసేది కరెక్టే. పరిసయ్యుల నీతి ఏమిటి? తమ దృష్టికి తాము నీతిమంతులు. లూకాసు వార్త 18లో ఉంటుంది. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, అందులో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొనుచు ఇతరులను తృణీకరించు వారితో ఆయన ఈ మాట చెబుతున్నాడని ఆ ఉపమానమును పరిచయం చేస్తాడు బైబిల్లో. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంటున్నాడు ప్రభు. మునగడానికి వచ్చిన వాళ్ళు పాపాలు ఒప్పుకునే స్థితి వీరికి లేదు. పాపాలు ఒప్పుకునే జాతి కాదు ఇది. రాబో ఉగ్రత,
అంతగా స్పందించిన వారిని ముంచాడు, చేతులు ఊపుకుంటూ వచ్చిన వాళ్ళని దంచుతున్నాడు. ఇక్కడ అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. మాటకు ముందు మాటకు తండ్రి, మా జాతి ఏమనుకుంటున్నావు? అబ్రహాము పిల్లలం మేము. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, ఇది వెరీ ఇంపార్టెంట్, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. గోధుమలు, పొట్టు రెండు. ఇక్కడ గోధుమలు అంటే గోధుమలు కాదు, పొట్టు అంటే పొట్టు కాదు. రెండు బృందాలు. ఎవరి రెండు బృందాలు? మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో మనం రెండు బృందాలను చూసి వచ్చాం కదా. భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు లేనివారు. భయభక్తులు కలిగిన వారు గోధుమలు, వారు కొట్లలోనికి వెళ్ళిపోతారు. భయభక్తులు లేనివారు పొట్టు, వారు అగ్నితో కాల్చివేయబడతారు. పాత నిబంధన విభాగం ఏ మెసేజ్ వస్తుందని ముందే చెప్పిందో ముగించుతూ ఆ మెసేజ్తోనే యోహాను గారు సమాజంలోనికి వచ్చాడు. బైబిల్కుండా కనెక్షన్ గమనించండి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉండేటువంటి ఆ రిలేషన్ని కానీ ఆ కనెక్షన్ని కానీ ఒక్కసారి మీరు గమనించండి. మన క్రైస్తవుల్లోనే కొంతమంది తెలియకనే మాట, పాత నిబంధనతో మనకు పని లేదండి అని. పాత నిబంధన పునాది, క్రొత్త నిబంధన భవనం. మనకు క్రొత్త నిబంధన ఉంటే సరిపోతుంది, పాత నిబంధనతో పని లేదంటుంటారు. అంటే ఉద్దేశం, భవనంలో ఉంటే సరిపోతుంది, పునాదితో పని ఏముంది అన్నట్టు. పునాది మీద గడితే గృహప్రవేశం జరుగుతుంది, పునాది లేకపోతే సమాధి ప్రవేశం జరుగుతుంది. పునాది లేకపోతే సమాధి. పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజం. నిజాన్ని చూపించే నీడనే పాత నిబంధన. బైబిల్ ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. చదివే పద్ధతి, ఆ లైన్ మనకు తెలియాలంతే. రెండు బృందాల గురించి యోహాను గారు మాట్లాడుచున్నాడు. సమాజంలో ఎప్పుడు ఈ రెండు బృందాలు ఉంటాయి. స్పందించే బృందం, స్పందించని బృందం. విషయం ఏంటంటే, ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇక్కడ కనబడుతున్నాం ఈ సమాజంలో. ఈ 2000 సంవత్సరాల చరిత్ర అంతటా ఈ రెండు బృందాలు ఖచ్చితంగా ఉన్నాయి. భూమి ఉన్నంత వరకు ఉంటాయి. గోధుమలు, గురుగులు మరొక చోట, గోధుమలు, పొట్టు. దేవుని వాక్యానికి స్పందిస్తే ఫలితం కొట్టు, కొట్లలోనికి. దేవుని మాటలకు స్పందించకపోతే ఫలితం పొట్టు, అగ్నిలోనికి. కొట్టులోనికి వెళ్తావా, పొట్టుగా నిలిచిపోతావా? ఆప్షన్స్ ఆర్ క్లియర్. ఆప్షన్స్ క్లియర్గా కనపడుతున్నాయి మనకు. ఆప్షన్ ఏ కొట్టు, ఆప్షన్ బి పొట్టు. కొట్ట, పొట్ట. ఇక్కడ విషయం ఏంటంటే, స్పందించే బృందము, స్పందించని బృందము సమాజంలో మాత్రమే ఉంటుందనుకోకండి. చెప్పండి. అది
సంఘములో కూడా ఈ రెండు బృందాలు ఉంటాయండోయ్. విని స్పందించే బృందం ఒకటి, వినుట మట్టుకు విందురు గాని గ్రహించనే గ్రహించరు. ఎవ్రీవేర్ ప్రపంచమంతటా ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నిటిలో ఖచ్చితంగా ఉండే రెండు బృందాలు ఎవరు అని అడిగితే, స్పందించే బృందం, స్పందించని బృందం. రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం. ఎందుకు వస్తున్నామో క్లారిటీ లేదు, ఎందుకు రావాలో క్లారిటీ లేదు. ఆదివారం కదా వెళ్ళకపోతే బాగోదు. ఒక సాంప్రదాయబద్ధంగా మందిరానికి రావడం, నామమాత్రంగా మందిరానికి రావడం, ఆచారబద్ధంగా మందిరానికి రావడం, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆరాధన వర్తమానమైన, బల్ల వర్తమానమైన, చివరి సందేశంలో మనం వినే మాటలైన ప్రతి వర్తమానము మనందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటే నాకు అసలు నేను ఇంతకాలం నుంచి వెళ్తున్నా, నాకు ప్రార్థన ఇవ్వరు. అంతకుముందు బాగా ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య ఇవ్వట్లేదు. అదొక అలక, మామూలుగా చెప్తున్నా. ప్రార్థన అవకాశం లేకపోతే అలగడం, పాట అవకాశం లేకపోతే అలగడం, ఇంకేంటి కొన్ని చెప్పండి. వాక్యం అవకాశం లేకపోతే అలగడం, వందనాలు సరిగా చెప్పకపోతే అలగడం, వందనాలు చెప్పకపోతే అలగడం, చెప్పినా సరిగా చెప్పకపోతే అలగడం. అంటే ఇక చాలా ఉన్నాయి ఇవి. నవ్వుతూ చెప్పాడా, నవ్వకుండా చెప్పాడా, ముఖం చూస్తూ చెప్పాడా, ముఖం చూడకుండా చెప్పాడా. చెప్పాలి, చెప్పడం మానేయకండి. పలకరింపు అనేది మినిమం కామన్ సెన్స్, అది వేరే సంగతి. జనరల్గా చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఇక్కడ చాలా చిన్న చిన్న వాటికి అలిగి సహవాసానికి దూరం అయిపోవడం, మందిరానికి దూరం అయిపోవడం, ప్రార్థనకు దూరం అయిపోవడం. వీళ్ళందరూ ఎవరో చెప్పనా? అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలో క్లారిటీ లేనివారు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? వెళ్తే ప్రార్థన అవకాశం ఇస్తారని రాకూడదు, వెళితే పాటల అవకాశం వస్తుందని రాకూడదు, వెళితే మెసేజ్లు చెప్పడానికి ఛాన్స్ దొరుకుతుందని రాకూడదు. ఎందుకు రావాలి? దేవునిని ఆరాధించడానికి రావాలి, అంతే. ఎందుకు రావాలి మందిరానికి? దేవునిని ఆరాధించడానికి రావాలి. అందరితో కలిసి, దేవుని పిల్లలతో కలిసి నేను దేవునిని ఆరాధించడానికి నేను మందిరానికి వెళుతున్నాను. ఈ క్లారిటీ ఎంతమందికి ఉంది? క్లారిటీ ఉన్న వారికి అలకలు ఉండవు. పలక మీద అలక, హృదయం అనే పలక మీద. పోయిన వారం నేను మాట్లాడుతూ చెప్పాను, దేవుని మందిరానికి రాగలిగే అవకాశం ఉన్నప్పుడే మనం రావాలి, అది ఆశీర్వాదం. రేపొద్దున వద్దామన్నా రాలేని పరిస్థితి, మంచానబడి. నేను నా మధ్య 2 వారాలు, పోయిన వారానికంటే ముందు 2 వారాలు వద్దామనుకుంటున్నా రాలేని పరిస్థితి. యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను కారులో కూర్చోలేని పరిస్థితి. చల్లగా అలా తగిలితే, ఇక్కడ ఫ్యాన్ లేదు కనుక ఎంత ఆనందిస్తున్నాను ఇప్పుడు. నా మీద ఫ్యాన్ ఉంటే నేను నిలబడలేను ఇక్కడ, ఆ గాలికి నన్ను అల్లాడిచ్చేస్తుంది అది. ఇప్పుడు వస్తే ఏం చేశాను అనుకుంటా, మొత్తం ఇంత కవర్ కట్టుకొని వచ్చాను, దిగిన తర్వాత తీసాను. అంటే రావాలనుకున్నా రాలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఆరాధన 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 ఆరాధన, అందుకు రావాలి.
ఎందుకంటే రేపు పొద్దున ప్రభు వచ్చిన తర్వాత నిత్యత్వములో, నిత్య భవిష్యత్తులో మనము నిత్యత్వము వరకు అంటే ఇంకా ఎండ్ లేకోకుండా యుగ యుగములు సదాకాలం మనము రేపు పరలోకంలో చేయబోయేదే ఆరాధన. అది మన ముఖ్యమైన పని పరలోకంలో మనం చేయబోయేది. అది ఆరాధనా జీవితం. ఆ ఆరాధనా జీవితం అక్కడ మొదలయ్యేది కాదు, భూమి మీద సిలువ దగ్గరే మన జీవితం మొదలైంది. అందుచేత దేవుని మందిరానికి రావడం అన్నది కుదిరితే, వీలైతే, టైం ఉంటే అనేది కాదు. కుదుర్చుకొని, టైం తీసుకొని, వీలు కల్పించుకొని బయలుదేరి రావాలి. కారణం మర్చిపోకండి, దేవుడు ఈరోజు మనమందరం ఇక్కడ కూడుకోవడానికి ఆయన మనకిస్తున్న అపాయింట్మెంట్ ఇది. మనం ఆయనకిచ్చే అపాయింట్మెంట్ కాదు, ఆయన మనకిచ్చే అపాయింట్మెంట్ ఇది. ఎక్కడ 2 3 చెప్పండి నా నామమున కూడుకుందురో అక్కడ నేను ఉందును అని ఆయన టైం మనకిచ్చాడు. మన టైం ఆయనకి ఇవ్వట్లా. అందుచేత ఒకనాడు యోహాను గారు వాక్యం చెబుతుంటే 2 బృందాల వారు 2 రకాలుగా స్పందించారు. ఒకటి దేవునికి ఆనందకరమైన స్పందన, మరొకటి దేవునికి ఆవేశాన్ని తెప్పించే స్పందన. ఈరోజు ప్రతి ఆదివారం మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనం ఎలా స్పందిస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. చెప్పండి, ప్రతిరోజు మనము మార్చుకోవాల్సినవి, ఎదగాల్సినవి, సరి చేసుకోవాల్సినవి ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వివిధ పద్ధతుల ద్వారా, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు మనకు కొన్ని నేర్పిస్తుంటాడు, వాక్యం చదివేటప్పుడు దేవుడు కొన్ని నేర్పిస్తుంటాడు, కుటుంబ ప్రార్థనలో దేవుడు కొన్ని నేర్పిస్తుంటాడు, సంఘముగా మనం కూడుకున్నప్పుడు దేవుడు మనకు కొన్ని నేర్పిస్తూ ఉంటాడు. అవి నేర్పించేటప్పుడు మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటికి స్పందించాలి. స్పందించిన వాడే ధన్యుడవుతాడు. స్పందించని వాడు దేవుని యాక్షన్కి గురి కాక తప్పదు. ఇది బెదిరింపు కాదు, ఇది బైబిల్లో మనకు కనబడే ఒక ఆరోగ్యకరమైనటువంటి హెచ్చరిక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దైవాన్ని ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ త్రిత్వ దేవుని ఆరాధించడమే గొప్ప భాగ్యం. దీన్ని మనము గ్రహించి మనము స్పందించేవారుగా ఉందాం, కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాకుండా. ఇదంతా జరగాలంటే మన రెగ్యులారిటీ చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా రావాలి. మనం ఏదో అప్పుడప్పుడు హాజరైతే కాదు, మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని, కుదరట్లేదు అవన్నీ కాదు. ఆఫీస్కి కుదురుతోంది, పనికి కుదురుతోంది, వ్యాపారానికి కుదురుతోంది, అన్నిటికీ కుదిరేటప్పుడు దేవుని మందిరానికి నాకు కుదరట్లేదు అనే మాట సరైన మాట కాదు. ఏమంటారు? పైపెచ్చు మనమున్న హైదరాబాదులో దాదాపుగా ఏ మూల నుంచి ఏ మూలకైనా హ్యాపీగా వెళ్ళే రవాణా సౌకర్యం ఉంది. కుదరట్లేదు అనే మాట ఇక్కడ అస్సలు సూట్ కాదు, మ్యాచ్ కూడా కాదు. ఇప్పుడు అయ్యగారు వచ్చారు మారుమూల ప్రాంతం నుంచి. ఆ ప్రాంతంలో ఉన్నవారు కొంచెం ఆ మాటలన్నా కొంచెం ఏమైనా మీనింగ్ ఉంటుందేమో, కానీ మనకు అది సూట్ కాదేమో అని నా ఉద్దేశం. ఏమంటారు?